నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాము. సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా గాంధీ భవన్ మెట్ల ముందు కూర్చున్నారు. ఏదైతే కేకే మహేందర్ రెడ్డికి న్యాయం చేయాలి, కేకే మహేందర్ రెడ్డికి ప్రోటోకాల్ పదవి ఇవ్వాలంటూ వాళ్ళంతా కూడా సిరిసిల్ల నుంచి వందలాది మంది కార్యకర్తలు వచ్చి గాంధీ భవన్ మెట్ల ముందు కూర్చున్నారు. మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజును కలుస్తాము, ఖచ్చితంగా వారికి రిప్రజెంటేషన్ ఇస్తామంటూ వీళ్ళంతా కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు తొలి వెలుగు స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. మహిళా కార్యకర్తలు సిరిసిల్ల నుంచి వచ్చారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధాన డిమాండ్ ఏంటి? ఎందుకు గాంధీ భవన్ మెట్ల మీద మీరు మోహరించారు? ఈరోజు మన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేందర్ అన్న గారికి ప్రోటోకాల్ పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి మేము సిరిసిల్ల నుండి దాదాపు ఒక 500 మందిని కూడా ఇక్కడికి రావడం జరిగింది. అది మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడ గాంధీ భవన్కి రావడం జరిగింది. ఎందుకు ప్రోటోకాల్ పదవి ఆశిస్తా ఉన్నారు? ఇంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఆయన. ఎమ్మెల్యేగా పోటీ చేశారు, కాకపోతే అక్కడ ఉన్నది కేటీఆర్. అతన్ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే దాదాపు ఒక 20 సంవత్సరాలుగా అన్న కష్టపడుతూనే ఉన్నాడు పార్టీ కోసము. అక్కడ కేటీఆర్ పాతుకొని పోయింది. ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తి కాబట్టి మనకు ప్రోటోకాల్ పోస్ట్ ఇచ్చినట్టయితే ఇంకా మద్దతు ఉంటుందని చెప్పేసి మేము అన్నకు అడగడానికి ఇక్కడికి వచ్చింది. కేటీఆర్ గారు ఇప్పటికీ వరుసగా ఎమ్మెల్యే గెలుస్తూ ఉన్నారు కదా, బీఆర్ఎస్ పరిపాలన ఎట్లుంది? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కేటీఆర్ పరిపాలన ఎట్లుంది సిరిసిల్లలో? అయితే కేటీఆర్ ఫస్ట్ మనకు ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్లో నేను గెలిచినట్టయితే వారంలో 2 రోజులు ఇక్కడే ఉంటా, సిరిసిల్లాలోనే ఉంటా. నేను నా తోలు వల్చి నేను సిరిసిల్ల ప్రజలకి చెప్పులు కుట్టిస్తా, రుణం తీర్చుకుంటా అని చెప్పిన వ్యక్తి దాదాపు అసలు 6 నెలలకు కూడా ఇంతవరకు ఒకసారి కనిపించాడు. వస్తే ఎట్లా వస్తాడంటే మాకు బైపాస్లో టీఆర్ఎస్ భవన్ ఉంటుంది, అక్కడి నుండి వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరి ప్రజలు ఏమయ్యారు, ఎలా ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, వాటిని పరిష్కరిస్తామన్న ఉద్దేశం మాత్రం అతనికి లేదు. ముఖ్యంగా మన సిరిసిల్లాలో పద్మశాలీల మెజారిటీ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి అప్పుడు బతుకమ్మ చీరల స్కీమ్ పెట్టింది అప్పుడున్న గవర్నమెంట్. కాకపోతే వాళ్ళకి దాదాపు 300 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి మరీ పోయిండు. అడిగితే మాత్రం తప్పించుకొని తిరిగిండు. అది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ బిల్లులు కూడా మొత్తము వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కేటీఆర్ కంటే బెటర్గా పరిపాలన చేస్తున్నా మహేందర్ రెడ్డి గెలిచినట్టే? ఖచ్చితంగా మా మహేందర్ అన్న పేద ధనిక అనే తేడా లేకుండా ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ఇంట్లో మనిషిలాగా ఉంటూ మా అందరికీ సాయం చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి అన్నకి ఏదైనా ప్రోటోకాల్ పోస్ట్ రావాలని మేము కోరుకుంటున్నాము. ప్రోటోకాల్ పోస్ట్ వస్తే అంటే ఏం చేయగలుగుతాడు కేకే మహేందర్ రెడ్డి అక్కడ కాన్స్టిట్యున్సీలో? అన్న దాదాపు మనకు ఎక్కడ అంటే మన కింది స్థాయి నుండి వచ్చిన వ్యక్తి, ప్రతి కుటుంబంలో ఉన్న కష్టాలు తెలుస్తాయి. కాబట్టి అన్నకు వస్తే అన్నకు మన క్వాలిటీస్ పెరుగుతాయి. అలాగే వాళ్ళకు కొన్ని బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి, ఫండ్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి మేము కావాలని కోరుకుంటున్నాము. నేను నేను ఒక పద్మశాలి బిడ్డగా మాట్లాడుతున్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వం అంతా ఉండంగా కూడా నేను ఒక్కదాన్ని వచ్చి జైన్ అయినాను కష్టకాలంలో. మేమందరం కూడా మా ఊర్లో, మా మండలంలో, నియోజకవర్గంలో చాలామంది మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులు కూడా అందరు కూడా ఇప్పటికీ కూడా కోర్టుకు కూడా అటెండ్ అవుతున్నారు. మహేందర్ అన్నకు ఒక ప్రోటోకాల్ పోస్ట్ ఇస్తే అందరు బాగుంటాం. మేమందరం కూడా ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మహేందర్ అన్న మాతోడే ఉంటున్నాడు. కానీ కేటీఆర్ ఏమన్నాడు అంటే పద్మశాలీలకు అందరికీ కూడా బెదిరించుకున్నా ఏదో ఒకటి వేసి నేను సిరిసిల్లానే ఉంటాను, వారంలో 2 రోజులు నేను సిరిసిల్లానే ఉంటాను, 350 కోట్లు కూడా ఎగ్గట్టిపోయిండు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్క పద్మశాలీలకు అందరికీ కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది మొత్తం మాట్లాడతారా ఇంకెవరు? చెప్పు బ్రదర్. అయితే కేటీఆర్ను అడ్డుకట్ట వేయాలి, కేటీఆర్ను ఢీకొనాలంటే ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్న మహేందర్ అన్నకు ఏదైనా ప్రోటోకాల్ పదవి ఇస్తే రేపు మేము ఏదైనా ముందుకు వెళ్ళగలుగుతాం. ఇలా స్థానిక సంస్థల ఎలక్షన్లలో చూస్తే అడ్డగోలు ఆయన దగ్గర ఉన్న మంది మగాదులతోటి అడ్డగోలు సంపాదించారు. ఇవాళ ఇసుక మీద పైసలు సంపాదించారు, బతుకమ్మ చీరల మీద సంపాదించారు. ఆయన దగ్గర ఉన్న కార్యకర్తలు ఒక్కొక్కడు కోట్ల పడగెత్తిండు. ఇలా మేము సర్పంచ్గా ఎంపీటీసీగా నిలబడాలని అంటే మా దగ్గర పైసలు లేవు, ఏం చేద్దాం? ఇప్పుడు వాళ్ళు అడ్డగోలు సంపాదించారు. ఒవ్వలు చూడు 30 లక్షలు 40 లక్షల రూపాయలు పెట్టిరు. ఇలా సిరిసిల్ల నియోజకవర్గంలో 56 మంది సర్పంచులు గెలిచిరు అని అంటే ఏంది? పైసలు మందు వంచే గెలిచిరు. వాళ్ళు ప్రజలలో లేరు, మేము నిరంతరం ప్రజలలో ఉంటున్నాం. ఇలా మహేందర్ అన్నకి ఏదైనా ప్రోటోకాల్ పదవి అధిష్టానం గుర్తించి ప్రోటోకాల్ పదవి ఇస్తే ఆ కొండను ఢీకొంటాం మేము. ఇలా సిరిసిల్ల నియోజకవర్గంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. ఒకసారి ఏమో 171 తోటి ఓడిపోయాడు, తర్వాత సెకండ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 78,000 మెజార్టీ నుంచి 24,000 మెజార్టీకి పడిపోయింది కేటీఆర్ను. మా దాంట్లోనే కొంతమంది కోవట్లు ఉన్నారు. మహేందర్ అన్నకి ఏదైనా పదవి ఇస్తే మేము అందరం కలిసి పదవి ఇస్తే ఆయనకు పదవి ఇస్తే ఏంటంటే
మేమందరం కూడా స్వచ్ఛందంగా ఇప్పటివరకు 20 సంవత్సరాలు అవుతుంది మేము కార్యకర్తలుగా పనిచేయబట్టి ఖచ్చితంగా ఆయనకు ఒక ప్రోటోకాల్ ఇస్తే ఆయన అడ్డుకట్ట వేస్తాం. ఇలా సిరిసిల్ల నియోజకవర్గంలో కాదు తెలంగాణనే కేటీఆర్ను రానియమని చెప్పి మేము ఈ సభాముఖంగా ఇలా గాంధీ భవన్కు ముట్టడించడానికి వచ్చినాం. మాకు కూడా ఇప్పుడు మండల పేరెంట్లు కానీ మాకున్న పోస్టులను కూడా మేము మహేందర్ అన్నకు ఏదైనా ప్రోటోకాల్ ఇవ్వకపోతే మా పోస్టులను కూడా మేము రాజీనామా చేస్తానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరినైనా కలిసిరా మరి రిప్రజెంటేషన్ ఇచ్చిరా? కలవడానికే వచ్చినాం. కాకపోతే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదో నిజామాబాద్లో అర్జెంట్ ప్రోగ్రామ్ ఉన్నదని అటు వెళ్ళిపోయారు. మేము ఆదిశీనన్నకు ఇక్కడ ఉన్న వైస్ ప్రెసిడెంట్ మా కుమార్ అన్నకు రిఫరెండేషన్ ఇచ్చినాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు దయచేసి మీనాక్షి నటరాజన్ గారు మీరు కూడా ఆలోచన చేయరి. ఎందుకనంటే ఇలా కేటీఆర్ రాష్ట్రం అంతా తిరుగుతుండు. ఆయన అడ్డుకట్టే వేయాలంటే ఆయన ఓడగొట్టే ప్రయత్నాలు చేయాలని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. సో ఏంది ఎంతమంది వచ్చారు, ఏంది రీజన్ ఏంది ఇక్కడికి రావడం, ఇక్కడ కూర్చోవడం, మీరు కేకే మహేందర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలంటూ ఎందుకు నిరసన చేస్తా ఉన్నారు? రాజన్న సిరిసిల్ల జిల్లా కాన్స్టిట్యున్సీ నుండి మేము దాదాపు 380 మంది రావడం జరిగింది. మేము 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉండి అధికారం ఉన్నా లేకున్నా, పదవులు ఉన్నా లేకున్నా పార్టీ కొరకు పోరాడుకుంటూ ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న మాకు ఒక ఎమ్మెల్యే లేడు, ఎంపీ కూడా లేడు. మేము ఏంటంటే కేకే మహేందర్ రెడ్డి గారికి ప్రోటోకాల్ పదవి కావాలని ఆయనకు చెప్పకుండా గాంధీ భవన్కు రావడం జరిగింది. మేము మహేష్ కుమార్ గౌడ్ను కలిసి మా బాధలన్నీ చెప్పుకొని పోతామని ఇక్కడికి రావడం జరిగింది. ఆయనకు ఆ పదవి ఇచ్చినట్టయితే మా కాన్స్టిట్యున్సీకి న్యాయం జరుగుతుంది, మాకు కూడా న్యాయం జరుగుతుంది. ఎమ్మెల్యేగా పోటీ చేసినట్టు కదా? చేసిండు అంచెలంచెలుగా 171 కోటితో ఓడిపోయినప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసి తర్వాత కూడా మళ్ళీ చేసిండు. ఆయన ఇప్పటికీ 4వసారి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అక్కడ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పటి నుండి ఒక సీఎం కొడుకుగా డబ్బులు వంచి డబ్బులకు ప్రలోభం చేసుకుంటూ ఎన్ని రకాల చేసిన కేటీఆర్ అంత డబ్బు పెట్టినా కొద్ది తేడాతోటే ఓడిపోవడం జరుగుతుంది. దానికి మాకు మహేందర్ రెడ్డి గారికి ఏదన్నా నామినేట్ పోస్టు మనకు ఇచ్చినట్టయితే ప్రోటోకాల్ ఉంటుంది. ఆయన కూడా కాన్స్టిట్యున్సీ పట్టుకొని మాకు న్యాయం చేస్తాడు. దాన్ని ఉద్దేశించి మేము ఇక్కడికి గాంధీ భవన్ మెట్ల మీదకి రావడం. పదవి లేకుండా అధికారం ఉన్నది కాంగ్రెసే కదా? ఉన్నా కానీ అధికారం ఉన్నా ఏది ఉన్నా ఆయనకు మాత్రం ప్రోటోకాల్ ఉంటే ఇంకా బాగుంటుందనే ఉద్దేశం కొద్దీ మేము ఇక్కడికి వచ్చి మహేష్ కుమార్ గౌడ్ను కలుద్దామని రావడం జరిగింది. కలిసిండా మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడి? ఇంకా లేదు, సార్ గురించి వెయిట్ చేయడం జరుగుతుంది. సిరిసిల్ల నియోజకవర్గంలో కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంలో ఇక్కడున్న వందల మంది కార్యకర్తల మీద అన్యాయమైన కేసులు, అక్రమ కేసులు బనాయించడం జరిగింది. ఓ నేరెళ్ళ ఘటననే దానికి మీ అందరికీ తెలిసిన ఉదాహరణ. కేటీఆర్ గారు తన సర్వశక్తులు వడ్డి ఎన్నో ప్రలోభాలకు గురి చేసిన ఇక్కడున్న నాయకులందరూ కూడా కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి సిరిసిల్లాలో అనే ఉద్దేశంకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పనిచేయడం జరిగింది. మేము ఈ గాంధీ భవన్ సాక్షిగా రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం. దయచేసి సిరిసిల్లాకు నియోజకవర్గానికి చెందిన కేకే మహేందర్ రెడ్డి గారికి ప్రోటోకాల్ పదవి వస్తే ఆ ప్రాంతంలో సిరిసిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇంకా పటిష్టం అవుతుంది. అదేవిధంగా మాలాంటి ఎంతోమంది కేసులు ఎదుర్కొంటున్న నాయకులకు కూడా మీరు భరోసానిచ్చినట్టు ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే కేటీఆర్ గారిని ఢీ కొట్టాలంటే ఆ ప్రాంతంలో కేవలం కేకే మహేందర్ రెడ్డి గారితోనే సాధ్యమవుతుంది. ఎంత ప్రలోభాలకు గురి చేసిన ఒక కేసీఆర్ సీఎం కొడుకుగా ఉన్నా కూడా ఆయన మొన్న గెలిచింది కేవలం 27,000 ఓట్లతోనే గెలిచిరు. అంతకుముందుకు 171 ఓట్లతోనే గెలిచిండు. ఆయనను ఓడించాలంటే ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే ఖచ్చితంగా కేకే మహేందర్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్నాడు. తెలంగాణ ఉద్యమకారుడిగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిండు. 20 సంవత్సరాల నుండి తన ప్రాణాలను, తన రక్తాన్ని పణంగా పెట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పాటుపడుతుంది. కాబట్టి దయచేసి మేము కాళ్ళు మొక్కైనా కూడా మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, దయచేసి మా సిరిసిల్ల నియోజకవర్గాన్ని పట్టించుకోరి. సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన కేకే మహేందర్ రెడ్డి గారికి ప్రోటోకాల్ పదవి ఇవ్వండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ
కేటీఆర్ను ఓడించి సిరిసిల్ల గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎంతమంది వచ్చారు మొత్తం మీరు అక్కడికి? సుమారు ఒక్కొక్క మండలం నుంచి 100 మంది, 5 మండలాల నుంచి 500 మంది, టౌన్ నుంచి కూడా సుమారు 200 మంది రావడం జరిగింది. ఇప్పుడు మా మిత్రుడు శ్రీనివాస్ మాట్లాడినట్టుగా ఒక్కటే, అక్కడ మాకు ఎమ్మెల్యే లేడు, ఎంపీ కూడా బీజేపీ, ఎమ్మెల్యే లేడు. కేకే మహేందర్ రెడ్డి పుట్టు తెలంగాణవాది, ఆయన పెట్టు తెలంగాణవాది కాదు. ఎందుకంటే ఆయన మొత్తం తెలంగాణ సాధించడం లోపలనే ఆయన జీవితం అంతా కూడా సాకారమైంది. అటువంటి మనిషికి ఈరోజు సిరిసిల్ల లోపల ఒక స్థానం ఇచ్చి మళ్ళీ కేటీఆర్కు ధీటుగా అక్కడ నిలపాలంటే తప్పకుండా ఏదో ఒక ప్రభుత్వ పదవి ఆయనకు ఇచ్చి తీరాల్సిందేనని చెప్పి నియోజకవర్గ కార్యకర్తలం అందరం కూడా ఈరోజు మొత్తం కూడా అందరం డిసైడ్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. మాకుండబడేటువంటి మా బాధను మా నాయకుడు ఎప్పుడు కూడా గాంధీ భవన్కు పొమ్మన్నాడు, ముఖ్యమంత్రిని కలుగుమన్నాడు. వద్దు, అది ఎట్లుంటే అట్లయితుంది తర్వాత మా నాయకుడు ఎప్పుడు కూడా నోరు విప్పడు పదవుల కోసం. ఆయన చాలా సాదా సీదా, మీరు కూడా చూస్తూ ఉంటారు ఛానల్లో కూడా, చాలా సింపుల్గా ఉండేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఈరోజు ఏదో ఒక పదవి ఇచ్చి ప్రోటోకాల్ అక్కడ నిలపాలనేటువంటిదే మా బాధ. చాలా 10 సంవత్సరాల నుంచి కేసులు ఇరుక్కున్నాం. ఇప్పటి కూడా మిత్రుడు చెప్పినట్టుగా ఒక్కొక్కరి మీద 20-25 కేసులు ఉన్నాయి. కేసులు ఉండని పర్వాలేదు, మాకు సంతోషం, కేసులకు తిరుగుతాం. కానీ మా నాయకునికి అక్కడ ఒక ప్రోటోకాల్ ఇచ్చి గడికి వాళ్ళు వివాదం చేయకుండా మహేష్ కుమార్ గౌడ్ కానీ, మీనాక్షి నటరాజన్ గారు కానీ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మీరు ఆలోచించాలి. సిరిసిల్ల నియోజకవర్గం మీద అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, బయట చర్చ జరుగుతుంది, అందరి చర్చ జరుగుతుంది. అటువంటప్పుడు మా నాయకునికి ఒక సముచితమైనటువంటి స్థానం కల్పించాలని చెప్పి ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరైనా కలుస్తారా మరి? ఎవరైనా వస్తున్నారు? మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవాలని అనుకున్నాం. వారు నిజామాబాద్ వెళ్ళిండ్రు. మా ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ ఇక్కడనే అనుకోకుండా మేము కలవడం జరిగింది. వారి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాం. మీనాక్షి నటరాజన్ గారి అపాయింట్మెంట్ కోసం కూడా ఎదురు చూస్తున్నాం. వారిని కలిసే ఇక్కడ నుంచి మేము వెళ్ళడం జరుగుతుంది. సో ఇది ఇంకెవరైనా మాట్లాడతారా? ఉన్నారా సీనియరా? చెప్పు బాబాయ్. ఈరోజు మేము సిరిసిల్ల నియోజకవర్గం నుంచి రావడం ముఖ్య కారణమే మహేందర్ రెడ్డి గురించి. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం లేకున్నా కూడా తెలంగాణ స్టార్ట్ అయినప్పటి నుంచి, తెలంగాణ విధానం స్టార్ట్ అయినప్పటి నుంచి, నిదానం నుంచి ఇప్పటి వరకు కాన్స్టెన్సీ పట్టుకొని ఒక 4 మాటల ఓడిపోయినా కూడా ఎవ్వరు దిక్కు లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఆ పని చేసిండు. కాబట్టి ఆయనే భూములు అమ్ముకున్నా, జగలు అమ్ముకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ నిదానం మీదనే నిలబడ్డాడు. కాబట్టి దయచేసి మేము ఒకటే చెప్తున్నాము, సీఎం గారు కానీ, మహేష్ కుమార్ గౌడ్ గారికి కానీ ఒకటే విషయం చెప్తున్నాం. ఏంటంటే మహేంద్రన్నకు ఏదో ఒక పదవి, ప్రోటోకాల్ పదవి ఇవ్వాలి. ఆ సిరిసిల్ల అభివృద్ధి చెందుతుంది. మరి సిరిసిల్ల పనులు కూడా అవుతాయి. ఎందుకంటే ఆ ప్రోటోకాల్ హోదా లేకుండా వరకు ఏమవుతుందంటే అక్కడ మళ్ళా కనుమరుగు కాకుండా కాంగ్రెస్ పార్టీ చూడాలని మేము కోరుకుంటున్నాం. పదే ఇప్పుడు స్పష్టమైన హామీ ఇచ్చి, అపార్ట్మెంట్ ఇచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేదాకా ఇక్కడ నుంచి మేము కదిలేటోళ్ళం కాదు. 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఇక్కడనే ధర్నా అయినా కూడా చేసే దిశగా ఆల్రెడీ అందరం ఆలోచించి వచ్చినాం. ఖచ్చితంగా చెప్పండి, ఎన్ని రోజులు కూర్చుందాం అనుకుంటాం? కూర్చుంటాం. మాకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కూర్చుంటాం. ముఖ్యంగా కేకే మహేందర్ రెడ్డి అంటే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి ఒక ముఖ్యమైన నాయకుడు. అలాగే సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రజాసేవకే అంకితమై ప్రజానాయకుడిగా ఎదిగినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారిని సిరిసిల్ల నియోజకవర్గంలో ఆయన పేరు లేకుండా చేయాలని చెప్పి, ఆయన చరిత్రను కనుమరుగు చేయాలని చెప్పి కొంతమంది కుట్రలు పన్ని కోవర్టులుగా మారి, పార్టీలోనే కోవర్టులుగా మారి ఆయన చరిత్రను కనుమరుగు చేయాలని కొంతమంది కుట్రలు పన్నుతూ ఉన్నారు. అందులో భాగంగానే సిరిసిల్ల నియోజకవర్గంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ రాకుండా మంతనాలు జరిపి కేవలం 20 రోజుల ముందు మాత్రమే టికెట్ కన్ఫర్మ్ చేసి మహేందర్ రెడ్డి గారిని 60,000 ఓట్లు వచ్చి కేవలం 29,000 ఓట్లతో ఓడిపోయేలాగా కొంతమంది కోవర్టులు చేశారని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను నివృత్తి చేసుకోవాలని చెప్పి, ఆ అనుమానాలను, మా బాధనంతా మహేష్ కుమార్ గౌడ్ గారికి అలాగే మీనాక్షి నటరాజన్ గారికి చెప్పడానికి మేమందరం వందలాది మందిగా బస్సులలో, ఒక్కో మండలానికి 2-3 బస్సులలో ఇక్కడికి రావడం జరిగింది. మా మహేందర్ రెడ్డి గారికి ఎవరైనా కోవట్టులు ఆయన పేరు లేకుండా చేయాలని చూస్తే బిడ్డ ఖబర్దార్ అని హెచ్చరిస్తూ ఉన్నా. ఆయన పేరును కానీ ఆయన చరిత్రను కానీ చెరిపేయాలంటే ముందు మేమున్నాం, మీరు మమ్మల్ని దాటి మీరు మహేందర్ రెడ్డి గారి మీదకి పోవాల్సి వస్తుందని చెప్పి వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ లాంటి నాయకుడిని రాజకీయంగా బొందబెట్టాలంటే కేకే మహేందర్ రెడ్డి గారికి ప్రోటోకాల్ పదవి ఇచ్చి తీరాల్సిందే. అతనికి ప్రోటోకాల్ పదవి ఇస్తేనే ఖచ్చితంగా కేటీఆర్ సిరిసిల్లాలో రాజకీయ సమాధి కడతాం, రాజకీయంగా ఆయనను బొందబెట్టి సిద్దిపేట దాకా తరిమి కొడదామని చెప్పి ఈ సందర్భంగా వీళ్ళకు వినతి పత్రం ఇవ్వడానికి మహేష్ కుమార్ గౌడ్ గారిని అలాగే మీనాక్షి నటరాజన్ గారిని కలవడానికి మేము వచ్చాం. వాళ్ళు వచ్చేంతవరకు కూడా మేము వెయిట్ చేస్తాం.
తాడో పేడో తేల్చుకొనే వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇది సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా గాంధీ భవన్కి వచ్చారు. కేకే మహేందర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించేటువంటి వ్యక్తి. అటువంటి కేకే మహేందర్ రెడ్డి 4 సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అతి తక్కువ ఓట్లతో 171 ఓట్లతోటి గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడైనటువంటి కేటీఆర్ మీద ఓడిపోయినటువంటి సందర్భం ఉంది. కాబట్టి అటువంటి కేకే మహేందర్ రెడ్డికి ఖచ్చితంగా ప్రోటోకాల్ పదవి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందంటూ తమ అభిమానులు కార్యకర్తలంతా కూడా గాంధీ భవన్ వద్ద నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతుంది, మరి కార్యకర్తల విన్నపాన్ని స్వీకరించి నిజంగా కేకే మహేందర్ రెడ్డికి ఏదైనా పదవి ఇస్తుందా, ఏం చేస్తుందా అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.